పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దశలోనికలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారు మరణిస్తూ ఉన్నారు. మరణిస్తూ ఉంటే వారందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అయ్యో, మనకంటే పెద్దవారు, మొన్నటిదాకా మనతో సహవాసంలో ఉన్నటువంటి వారు, మన కళ్ళ ముందు ఉన్నటువంటి వారు మరణిస్తూ ఉన్నారు అని చెప్పేసి వారిని గురించి బాధపడుతూ ఉన్నప్పుడు వారిని ఓదార్చడానికి పౌలు ఈ పత్రిక రాశాడు అన్నమాట. ఈ అధ్యాయంలో మాట్లాడతాడు. చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అన్నాడు. కనుక సహోదరులారా అని అంటూ ఉన్నాడనంటే అక్కడ క్రీస్తు నందున్నటువంటి వారు ఒకరికొకరు సహోదరులు కనుక వారికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాటలు అంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె. ఏమి లేని వారు? నిరీక్షణ లేని ఇతరులు ఎవరు? నిరీక్షణ లేని ఇతరులు ఎవరు? దేవునికి వేరుగా ఉన్నటువంటి వారు, రక్షణలో లేనటువంటి వారు, యేసు ప్రభువును నమ్మనటువంటి వారు. కనుక వారి వల్ల ఏమంటున్నాడంటే, మీరు దుఃఖపడకుండా నిమిత్తము వారి వలె మీరు దుఃఖపడవద్దు. ఎవరి వలె? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. అయితే మీరు ఎందుకు దుఃఖపడకూడదు ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏమిటది? తర్వాత మాట, నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? చనిపోయిన వారిని గురించా, నిద్రపోయే వారిని గురించా? నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిద్రపోయే వారిని గురించి, చనిపోయిన వారిని గురించి కాదు. ఇక్కడ చనిపోయిన వారిని గురించి మాట్లాడడం లేదు. నిద్రపోయే వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. కనుక ఎవరు నిద్రపోయేవారు? ఎవరు? క్రీస్తు నందున్న వారు నిద్రపోయేవారు, క్రీస్తుకు వెలుగులో ఉన్నటువంటి వారు చనిపోయిన వారు. చనిపోయాడండి. పోయాడా? పోయాడు. క్రీస్తు నందున్నవాడు నిద్రపోయాడు. నిద్రపోయేవాడు మరి కాసేపటికి లెగుస్తాడు. పిలుస్తున్నాను, దేవయ్య గారు లేవండి, నిద్రపోతున్నాడు, లేవండి. నిద్రపోయాడు లెగుస్తాడు. చనిపోయిన వాడు లేవడు కనుక చనిపోయిన వాడి దగ్గర ఏడుస్తారు. నిద్రపోయేటి దగ్గర ఎవరు కూడా ఏడవరు. ఇది పౌలు గ్రహించామన్నాడంటే, చావైతే నాకు మేలు లాభం అన్నాడు. ఇప్పుడు క్రీస్తునందున్న వారు చనిపోతే, దేహంలో చనిపోతే మీరు ఏడవద్దు, బాధపడద్దు. దావీదు ఏం చేశాడు? కుమారుడు చనిపోకముందు ఏం చేశాడు? పోసుకున్నాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు, బాధపడ్డాడు. దిగులు. చనిపోయిన తర్వాత స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని, అత్తరు కొట్టుకొని, సెంటు కొట్టుకొని భోజనం చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటిది నిన్నదాకేమో ఉపవాసం చేసావు, ఏడ్చావు, మరి ఈ రోజు ఏమో, ఇప్పుడేమో చనిపోయిన తర్వాత ఏమో ఆ దిగులు అనేది లేకుండా శుభ్రంగా భోజనం చేస్తాం, మంచి బట్టలు ధరించావని అంటే, అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాల్సింది కానీ వాడు నా దగ్గరికి మరలా, వాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నేను ఎందుకు బాధపడాలి? నరకానికి వెళ్తే బాధపడాలి. దేవుడు నాకు రక్షణ పొందకుండా మరణిస్తే నేను బాధపడాలి. కనుక అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదన్నాడు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అంటాడు, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల ఏంటి? మన నమ్మకం ఏంటి? అసలు క్రైస్తవుల విశ్వాసం ఏంటి? అసలు మన విశ్వాసం ఏంటి? దేవుడి దగ్గరికి మనం రావడానికి గల విశ్వాసం ఏంటి? దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించడంలో గల ఉద్దేశం ఏంటి? కనుక యోహాను సువార్త 3:16 ఏమంటాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారుని పుట్టును అని యందు విశ్వాసులు ప్రతి వాడు నశింపుకు నిత్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఆయన విశ్వసించేవారు నశింపగా నిత్యజీవం పొందడానికి యేసు వారిని అనుగ్రహించాడు. ఇవ్వడానికి ఈ లోక సంబంధమైన రోగాల కోసం, రొప్పుల కోసము, దయ్యాలు పడితే వదిలించడం కోసము, ఆహారం పెట్టడం కోసము దేవుడు ఆయన పంపించలేదు. అలాగైతే ఆయన శిలువ మీద మరణించవలసినటువంటి అవసరమే లేదు.
కానీ దేవుడు తన కుమారుడు లోకానికి పంపించినటువంటి ఉద్దేశమే వేరు. అసలు ఏంటా ఉద్దేశము? కనుక నిన్ను గురించినటువంటి సత్యము నీకు తెలియాలి. కనుక నేనంటే దేహం కాదు ఆత్మ అనేటువంటి సత్యము మనుషులకి తెలియజేయాలి. నేనంటే దేహం కాదు, నేనంటే ఆత్మ. దేవుడు మనిషిని రెండు భాగాలు సృష్టించాడు, ఒకటి దేహము, రెండు ఆత్మ. కానీ దేహాన్ని గురించి ఆయన మాట్లాడలేదు, కానీ ఆత్మను గురించి మాట్లాడాడు. కానీ దేవుడు ఒక వాక్యం చెప్తుందంటే దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములు, అదృశ్యమైనవన్నీ కూడా నిత్యములు అన్నాడు. అదృశ్యమైనది అని అంటే ఆత్మ అదృశ్యమైనది, దృశ్యమైనది శరీరము, ఇది అనిత్యము. కానీ అనిత్యమైనటువంటి వాటి గురించి యేసు ప్రభువు మాట్లాడలేదు. అనిత్యమైనటువంటి వాటిని కూడా ఆయన రాలేదు. కనుక పాపం నుంచి మనుషులను విడిపించడానికి, పాపం నుంచి జీతం ఏంటి? మరణము. మరణము రెండు విధాలుగా చెప్పబడింది. ఒకటి దేహ సంబంధమైన మరణము, రెండు ఆత్మ సంబంధమైన మరణం. కానీ ఎఫెసీ పత్రికలో ఏమంటాడనంటే, అదొక మాట చదవండి అమ్మా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 1-2 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా ఎలా చనిపోయారు? అపరాధముల చేత పాపం. అలా కూడా చనిపోతారా? ఆదాము ఎలా చనిపోయాడు? దేహంలో చనిపోయాడా, ఆత్మలో చనిపోయాడా? దేహంలో చనిపోయాడా, ఆత్మలో చనిపోయాడా? ఆ పండు తిన్న దినము నిశ్చయముగా చస్తావు. చనిపోయాడా? తిన్నాడు, చనిపోయాడా? చనిపోయాడా లేదా? చనిపోయాడా లేదా? ఏం చెప్తే ఏమో తర్వాత ఏమంటుందో. చనిపోలేదు. కానీ చనిపోవడం అంటే ఏంటి? దేహంలో నుంచి ఆత్మ వేరవడం అనేటువంటి దాన్ని చనిపోవటం. పట్టుకొని చూస్తాడు, ఆడలేదు, చనిపోయాడు. ఆత్మ ఉంటే ఆత్మే జీవింపజేస్తుంది అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయం. శరీరం కేవలము నిష్ప్రయోజనము, జీవింపజేయనది ఆత్మ. నేను ఇలా మాట్లాడుతున్నానంటే నాలో ఆత్మ ఉంది. మీరు కూర్చొని వింటున్నారు, ఏదైనా చేస్తున్నారు కాబట్టి మీలో ఆత్మ ఉంది, ఆత్మే నడిపిస్తుంది అని. కానీ ఇప్పుడు ఆదాము చనిపోయాడు అని అంటే దేహంలో చనిపోలేదు. దేహ సంబంధమైనటువంటి మరణాల గురించి దేవుడు మాట్లాడేది. అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి మరణము. ఆత్మీయంగా చనిపోయాడు, దేవుడు వల్ల కలిగి జీవుల నుంచి వేరు చేయబడ్డాడు. తర్వాత దేవుడు వచ్చి నీకు నాకున్నటువంటి సంబంధము అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి తల్లికి ఏ సంబంధం ఏంటి? ఏ సంబంధం? గర్భంలో ఉన్నటువంటి శిశువుకి తల్లికి ఉన్న సంబంధం ఏ సంబంధం? ఏ బంధం అది? అది పేగు బంధం. ఏ బంధం అది? అది పేగు బంధం. ఇప్పుడు దేవునికి మనిషికి ఉన్న సంబంధం ఏంటి? ఆదాముకి దేవునికి ఉన్న రక్త సంబంధం అంటే పుట్టిన తర్వాత గర్భంలో ఉన్నటువంటి శిశువు పెరగడానికి తల్లికి ఆ బిడ్డకి ఏముంటుంది? పేగు ఉంటుంది. పేగు తెంపుకొని వస్తాడు బయటకు వచ్చేటప్పుడు. రక్త సంబంధం అంటే అన్నదమ్ములు 4-5 పుడతారు కదా, వాళ్ళకి ఏ సంబంధం ఉంటుంది అప్పుడు? అది రక్త సంబంధం అనమాట. కానీ గర్భంలో నుండి శిశువుకి తల్లికి ఉన్నటువంటి బంధం అది పేగు బంధం. కానీ ఇక్కడ దేవునికి ఆదాముకున్న బంధం ఏంటి? ఏ బంధం? అక్కడ బంధం ఉంది. అక్కడ అది తండ్రి కొడుకులు బంధం. ఆదాము ఏమన్నాడంటే ఆదాము నా కుమారుడు అంటాడు. ఆదాము దేవునికి కుమారుడు అంటాడు. ఆదాము దేవుని కుమారుడైతే దేవుడితో మనుషులతో దేవుడు వ్యవహరించే ప్రతిసారి కూడా అక్కడ నిబంధన పెడతాడు. ఎట్ట పడితే అట్ట నిబంధన, ఎట్ట పడితే అట్ట దేవుడు వ్యవహరించు. ఆదాముకి దేవుడికి ఉన్నటువంటి నిబంధన ఏంటంటే పాప మరణముల నిబంధన. నువ్వు ఆ పండు తింటే నువ్వు చస్తావు, ఇది నీకు నాకున్న నిబంధన. అది పెట్టాడు. అది పెట్టినప్పుడు ఆదాము తింటాడు, చనిపోతాడు. తర్వాత నీకు నాకున్నటువంటి నువ్వు నా నిబంధన గౌరవించలేదు కనుక నా సన్నిధిలో ఉండడానికి నువ్వు అర్హత కోల్పోయాని చెప్పేసి పొందలు చేస్తాడు. ఇప్పుడు ఆదాము ఎందులో చనిపోయాడు అంటే ఆత్మలో చనిపోయాడు, దేహంలో బ్రతికే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 960 సంవత్సరాలు జీవించాడు. ఆదాము లేచాడా? కానీ ఇక్కడ మరణము రెండు విధాలుగా, భౌతిక సంబంధమైనటువంటి మరణం వచ్చేసింది లోకంలోకి, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి మరణం వచ్చింది.
అలా పాపం చేసిన ప్రతి వాడు ఇక్కడ ఏమనంటే ఎఫెసీ పత్రికలో మీరు పాపముల చేతును అపరాధముల చేతును చచ్చిన వారైనదనంటే ఆదాము పాపం చేసి చనిపోయాడు.